అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతోనే సర్పంచ్ బరిలో నిలుచున్నానని హనుమకొండ జిల్లా దామరం మండలం దుర్గంపేట గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దివాకర్ తెలిపారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ మన గ్రామం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దివాకర్ గారి దివాకర్ ఉంగరం గుర్తుగా దండు దివాకర్ గారి ఉంగరం గుర్తుగా గెలిపిద్దాం ఉంగరం గుర్తు గెలిపిద్దాం ఉంగరం గుర్తుగా అను బాగాను కింద కాలు బయట పెట్టకుండా మాకు సిసి రోడ్లు తెచ్చిండు. మేము మా ఆయనని గెలిపించుకుంటాం, మా దివాకర్ని గెలిపించుకుంటాం, మా కేసీఆర్ మాకు అండ దండ. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ అన్న నువ్వు రాకున్నా కానీ మేము ఏం చేయాలి మేము వచ్చినాం. మండలం దుర్గంపేట విలేజ్ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గండు దివాకర్ నా పేరు. మీ యొక్క ఓటు వేసి ఉంగరం గుర్తుకు వేసి మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. దుర్గంపేట ప్రజలకు మనవి, మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుండి అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. కొన్ని విషయాలు అందరూ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగినది ప్రచారంలో కార్యక్రమంగా. పోచమ్మ గుడి ఒకటి, డ్రైనేజీలు కొన్ని, సీసీ రోడ్లు కొన్ని, అలాంటి కొన్ని నల్లాలే కానీ అవి చిన్న అవన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీకు అవన్నీ సాల్వ్ చేస్తాం. దయచేసి మీరందరూ మా ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించారు. ఉంగరం గుర్తుకే జై తెలంగాణ, ఉంగరం గుర్తుకే. దుర్గంపేట గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కారములు. ఉంగరం గుర్తుకి ఓటేయండి, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు నా యొక్క ప్రార్థన. మహిళా భవనం పెండింగ్ ఉంది, కొన్ని చిల్లరగా అక్కడక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, ఒక పోచమ్మ గుడి ఉంది, దాన్ని కూడా మేము మాకు సాధ్యమైనంత వరకు నిర్మిస్తాం. తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తాం. ఇంకేమన్నా సమస్యలున్నా గ్రామ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీ అందరికీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా మనం ఈ కాబోయే రోజులలో మన తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, మన కేసీఆర్ సారే వస్తాడు. మనందరం కూడా ముందుండి నడుద్దాం. కేసీఆర్ సార్ని కూడా నెక్స్ట్ గెలిపిద్దాం. ముందుండి అందరూ మాకు ఉంగరం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని మన దుర్గంపేట ప్రజలందరికీ నా యొక్క నమస్కారం.